హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో ఈరోజు వీడియోలో మీరు చూసేది ఏంటి అని అంటే బేగం బజార్లో కలెక్షన్ అనమాట. ఆల్రెడీ మీరు తమ్నెయిల్ చూసి అర్థమైపోయింది కదా. సో నేను ఎక్కడున్నాను అని అంటే బేగం బజార్లోని పద్మశ్రీ స్టీల్స్ షాప్లో అయితే ఉన్నానన్నమాట. సో ఈ కలెక్షన్ ఇప్పుడు మీరు చూసేది అంతా అందులోనే. చూడండి ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉంది అంటే నిజంగా చాలా చాలా బాగుంది కలెక్షన్. బేగం బజార్లో మనకి తక్కువ రేట్లో వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ అది ఎవరికి యూస్ అవుతుంది అంటే హోల్సేలర్కి. ఇక్కడ నుంచి చాలా ఎక్కువ మెటీరియల్ తీసుకెళ్ళి షాప్లలో అమ్ముతుంటారు కదా. సో వాళ్ళకైతే చాలా 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 బెనిఫిట్ ఉంటుంది ఇక్కడికి వస్తే. కానీ నార్మల్గా మనకు సింగిల్ ఐటెం తీసుకొని కొనాలి అనుకుంటే కొంచెం ఇస్తారు, ఇక్కడ కొనుక్కోవచ్చు అలా కూడా. కానీ ప్రైస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది దానికి దీనికి. కానీ కలెక్షన్ అయితే నిజంగా అండి చాలా చాలా బాగుంది. మిగతా షాప్లో పోలిస్తే మనం ఇక్కడ తక్కువ ప్రైసెస్కి తీసుకోవచ్చు, దానికైతే ప్రాబ్లం ఏమి ఉండదు. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. సో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను కదా నేను. ఈ వీడియోలో అయితే బేగం బజార్లోని కలెక్షన్ అంతా చూసేద్దాం మనము. ఓన్లీ ఇట్లా జర్మన్ సిల్వర్ ఒక్కటే కాకుండా వెండివి కానివ్వండి, ఇత్తడి కానివ్వండి, రాగి, ఇలాంటి కలెక్షన్ మొత్తం అయితే చూసేద్దాము. ప్రజెంట్ నేను ఇక్కడ చూపించేదైతే జర్మన్ సిల్వర్ అండి. అందులో ఎంత కలెక్షన్ ఉందంటే నిజంగా చాలా 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 బాగుంది. డిజైన్స్ అయితే అద్దిరిపోయినాయి అసలు. ఒక్కదాన్ని మించి ఒకటి ఉన్నాయన్నమాట. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి అష్టలక్ష్మిది అనమాట. చాలామంది కలశం లాగా లేదంటే బోనం కుండల్లాగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అష్టలక్ష్మిలు చూడండి ఎంత చక్కగా, చాలా నచ్చింది నాకైతే ఇది. ఎంత బాగుందో అసలు నిజంగా. సో అందుకే డీటెయిల్గా మీకు చూపిస్తున్నా. ఇదైతే పీటే అనమాట. ఇక్కడ కూడా అష్టలక్ష్మి ఉన్నారు చూడండి. మనం అలాంటి కలశం కానివ్వండి, బోనం అలాంటిది మనం పెట్టుకుంటుంటాం కదా, కింద పెట్టకుండా అలా పీటల మీద అయితే పెట్టుకోవచ్చు. సో అవైతే కలెక్షన్ చాలా చాలానే ఉన్నాయి. సో అందులోనే ఇక్కడ గోల్డ్ కలర్లో ఉంది చూడండి, మనకి బ్రాస్లో ఉన్నాయి. చాలా కలెక్షన్ ఉందండి నిజంగా, చాలా చాలా బాగుంది. ఇక్కడ కూడా అష్టలక్ష్మిలే ఉన్నారనమాట. ఇంకా మనం ఫ్లవర్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న తాంబూలం లాగా చాలా చాలా బాగున్నాయి చూడండి. అన్నీ చూపిస్తున్నాను కదా. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే నేను ఇలా ఒక 2-3 షాప్స్ మాత్రమే డీటెయిల్గా తీసి చూపించాను చూడండి. ఇందులో అయితే ఫ్లవర్స్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఫ్లవర్స్ అనే కాదు, మనం వ్రతం చేసేటప్పుడు పువ్వులు కానివ్వండి, ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకుంటుంటాం కదా, అక్షింతలు, పసుపు, కుంకుమ అవన్నీ ఒకే చోట ఒకే దాంట్లో పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా, వాటికైతే యూజ్ చేయొచ్చు. ఇది చూడండి కుంకుమ, అది 430 రూపీస్ అంట, వెండిది. సో కుంకుమ పసుపు పెట్టుకుంటుంటాం కదా అదనమాట. ఇవి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అలాంటివి అయితే పెట్టుకోవచ్చు. అన్నీ ఒకే చోట దొరికేస్తాయి కదా, అలా ఒక దాంట్లో అరేంజ్ చేసి పెట్టుకుంటే ఇదైతే నిజంగా ఎంత బాగుందంటే నా లైఫ్లో నేను అనుకోలేదు ఇలాంటి కలెక్షన్ చూస్తాను. నిజంగా అంత బాగా నచ్చింది నాకైతే. అసలు ఎంత బాగుందో నిజంగా, ఛాన్స్ ఉంటే కొనాలని అనిపించింది నిజానికి. చూడండి రాధాకృష్ణులు పైన బుట్టలాగా వచ్చి ఎంత చక్కగా అనిపించిందోనండి నిజంగా. ఆ డిజైన్ అయితే ఇంకా ఫోన్లో క్లారిటీ తెలియట్లేదు, కానీ రియల్గా చూస్తే నిజంగా చాలా 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 బాగుంది అసలు. నాకు ఇవైతే చూడండి, పైన లక్ష్మీ అమ్మవారు వచ్చి కింద డిజైన్ వచ్చింది, కుంకుమ అది పెట్టుకుంటుంటాం కదా, ఎంత బాగుంది కదా. ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వచ్చినప్పుడు మనం కుంకుమ అది పెడుతుంటాం. ఇలాంటి వాటిలో పెడితే అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అన్నమాట. చూడగానే హ్యాపీగా మంచిగా చాలా బాగా అనిపిస్తుంది నిజంగా. నాకైతే అలాంటివి చాలా చాలా ఇష్టము. ఎంత క్యూట్గా ఎంత ప్రిట్టీగా ఉన్నాయో. సో ఇక్కడ ఒక్కో డిజైన్లో మీకు అన్నీ చూపిస్తున్నాను కదా క్లారిటీగా క్లియర్గా. ఇక్కడైతే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి. దానికైతే మనకేం ప్రాబ్లం ఉండదు. వీడియో కాల్ చేసి కూడా మనము హ్యాపీగా సెలెక్షన్ చేసుకొని కాస్ట్ అది మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఇక్కడికే వచ్చి తీసుకోవాలనేది అయితే ఏం లేదు. ఇక్కడ వెండి ఉంది, జర్మన్ సిల్వర్ ఉంది, ఇంకా బ్రాస్లో కూడా ఉన్నాయి. చాలా 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 బాగున్నాయి అసలు కలెక్షన్ అయితే నిజంగా. ఇంకా నేను వెళ్ళినప్పుడు కొంచెం బిజీ ఉండే, సో ఇంకా డీటెయిల్డ్గా అయితే చూపించలేదు, బట్ మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు అయితే చూపించాను. చూడండి ఎంత ప్రిట్టీగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి అసలు.
ఇవైతే పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ ఒకే దాంట్లో వేసి పెట్టుకోవచ్చు. కింద మళ్ళీ వాటికి కాళ్ళలాగా పీఠంలాగా పెట్టుకోవడానికి వచ్చిందనమాట. ఇక్కడైతే మనం అష్టోత్తరం చదివేటప్పుడు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఫ్లవర్ అనేది అమ్మవారికి సమర్పిస్తాం కదా. సో అలా పెట్టుకోవడానికి స్టాండ్ ఎంత బాగుంది కదా, లోటస్ షేప్లో చాలా బాగుంది. ఇక్కడైతే ఆవు దూడ చూడండి ఎంత ప్రిట్టిగా ఉన్నాయో. ఇంకా నందీశ్వరుడు చాలా బాగున్నాయి అసలు, వెంకటేశ్వర స్వామిది. ఇంకా మనకి ఫ్లవర్స్ అది పెట్టుకోవడానికి స్టాండ్ చూడండి, ఏవైనా కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా, అలాంటి స్టాండ్స్ ఉంటే అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. కామాక్షి దీపం అవన్నీ వెండిలో ఉన్నాయి, ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి అన్నమాట. చూడండి కలెక్షన్ అయితే నేను బ్రాస్లో చెప్పాను కదా ఎంత బాగున్నాయి అసలు. వెయిట్ కూడా ఎంత ఉందో అసలు, చాలా వెయిట్ ఉంది. కానీ కలెక్షన్ మాత్రం చాలా బాగుందండి నిజంగా. నేనైతే ఇక్కడే షాప్ చేశాను, నేను ఈ బేగం బజార్ ఈ షాప్లో కాదు కానీ బేగం బజార్లోనే తీసుకున్నాను మిగతా ఐటమ్స్ అన్నీ కూడా. ఇక్కడైతే ఇంకా చాలా కలెక్షన్ ఉంది చూడండి. తులసివి కూడా ఉన్నాయన్నమాట, మనం తులసి చెట్టు పెట్టుకోవడానికి ఉంటాయి కదా. సో ఇప్పుడు జర్మన్ సిల్వర్లో, వెండిలో అలా కూడా వచ్చాయన్నమాట. ఇవైతే అసలు అమ్మవారి ఫేస్ ఎలా వచ్చిందంటే అసలు ప్రింట్ తీసినట్టు వచ్చిందండి నిజంగా. ఈ బోనం కుండలు ఇవైతే ఎంత బాగున్నాయో అసలు. ఇక్కడైతే వినాయకులు, ఏనుగులు, మనం దీపారాధన చేసుకోవడానికి చెమ్మెలు ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి కదా అసలు. కలెక్షన్ చాలా కలెక్షనే ఉంది. అంటే హోల్సేల్లో ఇచ్చేస్తుంటారు కాబట్టి వీళ్ళ దగ్గర మ్యాక్సిమం కలెక్షన్ ఎప్పుడూ ఉంటుంది స్టాక్ అనేది. సో మీకు నచ్చినప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా అందరికీ, సో యూజ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఇప్పుడు వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను. ఇంకా ఏనుగులు చూసారా, అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి. ఇంకా మనకి అమ్మవారికి ఫేసెస్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా పెట్టుకోవడానికి, అన్నీ ఒకే చోట మనకు అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ బుజ్జి అమ్మవారు చూడండి ఎంత క్యూట్గా కూర్చున్నారో, అందరినీ దీవిస్తున్నారనమాట. అండ్ ఆల్సో వెల్కమ్ చేస్తున్నారు అక్కడ ఉండి. చూడండి అసలు ఎంత బాగుందో అమ్మవారైతే. అమ్మవారిని చూసి వెళ్ళాలి అనిపిస్తుంది షాప్లోకి, అంత చక్కగా పెట్టారు అక్కడ. ఇంక ఇక్కడ బోనం కుండలు చూడండి, నార్మల్గా డిజైన్స్, ప్లెయిన్ డిజైన్స్ కూడా వచ్చాయి. సో ఆ పద్మశ్రీ స్టీల్ షాప్ నుండి గల్లీలోకి వెళ్తే మొత్తం ఇవే ఉంటాయండి మనకి. మొత్తం చూడండి, నేను లైట్ చెప్పాను కదా అన్నీ డీటెయిల్గా మ్యాక్సిమం సేమ్ కలెక్షన్ ఉంటుంది. సో నేను డీటెయిల్డ్గా అయితే ప్రతి షాప్లోనూ చూపించలేదు, కాకపోతే ఇలాంటి కలెక్షన్ ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నా, మీకు కొంచెం యూస్ అవుతుంది కదా. మీకు కూడా ఇక్కడ కొంచెం డౌట్స్ ఉంటాయి, అరే ఇవి ఉంటాయా ఉండవా అని చెప్పి. సో జస్ట్ ఐడియా కోసం చూపిస్తున్నా. 1-2 షాప్స్ మాత్రం డీటెయిల్డ్గా తీసి చూపిస్తున్నాను, ఎందుకు అంటే మీకు తెలియాలి కదా డిజైన్స్ అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని. సో దాదాపు అన్ని సేమ్ కలెక్షన్ ఉంటుంది కాబట్టి 1-2 షాప్లోనే డీటెయిల్గా తీస్తాను, మిగతా అంతా జస్ట్ లైక్ పైన చూపిస్తున్నా చూడండి. ఇంకా ఇప్పుడు మనకి రక్షాబంధన్ వస్తుంది కదా, మరి రాఖీలు చూపించకపోతే ఎలా చెప్పండి. సో మీకోసం అయితే నేను రాఖీ కలెక్షన్ కూడా యాడ్ చేశాను ఇందులో. బేగం బజార్ వెళ్ళాము అని అంటే మనకు కావాల్సిన ప్రతిదీ తీసుకోవచ్చు. బట్ బెటర్ ఎవరికి అని అంటే యూస్ఫుల్ అయ్యేది హోల్సేలర్స్కి. సో చెప్పాను కదా మనకైతే కొంచెం కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, షాప్స్లో ఉండి అమ్ముకునే వాళ్ళకైతే చాలా చాలా బెనిఫిటే ఉంటుంది. ఇక్కడికి వస్తే లిటరల్లీ నేను నిజంగా షాక్ అయ్యాను హోల్సేల్ రేట్స్ చూసి. అరే ఇంత తక్కువకి వచ్చేటివి మనకు అంత కాస్ట్కి అమ్మేస్తారా అనిపించింది నిజంగా. ముందు మీకు కూడా అదే అనిపిస్తుంది, కాస్ట్తో సహా నేను చెప్తాను ముందు వీడియోస్లో, ఇదే వీడియోలో ముందు. అందుకే మొత్తం ఫుల్ వీడియో అయితే చూసేసేయండి ఓకేనా, స్కిప్ చేయకుండా. సో ఇక్కడ చూడండి అబ్బా ఎంత బాగున్నాయో. నేను కేపీహెచ్పిలో జేఎన్టీయూ షాపింగ్ మాల్స్ క్లియర్గా తీసి చూపించాను కదా, అక్కడే కలెక్షన్ చాలా 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 నచ్చింది. కానీ ఇక్కడ కూడా అలాంటి కలెక్షన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఓకే చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి సింపుల్గా, కానీ కాస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉందండి అక్కడికి ఇక్కడికి. చూడండి ఎంత బాగున్నాయో అసలు, నిజంగా చాలా బాగుంది కలెక్షన్ అయితే. కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్. ఇక్కడ రాఖీస్ చూడండి ఎంత కలెక్షన్ ఉందో, రాఖీ కలెక్షన్ అయితే చాలా చాలా తక్కువ ప్రైజెస్కే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఇవన్నీ షాపింగ్ చేయాలి అనుకుంటే
తక్కువ కాస్ట్కి తీసుకోవచ్చు. ఎవరైనా ఇట్లా షాప్స్లో పెట్టి అమ్మాలి అనుకునే హోల్సేలర్స్కి కూడా చాలా బెనిఫిట్ ఉంటుందండి ఇక్కడ తీసుకుంటే. నిజంగా చాలా తక్కువ కాస్ట్లోనే అమ్ముతున్నారు, నిజంగా చెప్తున్నాను. మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. సో ఇవైతే నాకు షాప్స్ బయట అమ్ముతున్నారనమాట. సో జస్ట్ లైక్ అడిగాను. ఇందులో నేను ఒకటి తీసుకున్నాను కూడా. అది ఏంటో, నా సెలెక్షన్ ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పాలి ఏం తీసుకున్నాను ఏంటి అని. సో ఇవైతే సెట్ అంటే 2 కలిపి 200 చెప్తున్నారండి. ఇప్పుడు తిను చూపిస్తుంది చూడండి, అది ఒకటైతే 200, 250 అలా చెప్పారు. 100కి అలా అడిగినా కూడా ఇచ్చేస్తారు. మనం బార్గెనింగ్ ఖచ్చితంగా చెయ్యాలి సింగిల్ ఐటమ్స్ దగ్గర. వాళ్ళు చెప్పడం 200, 250 అలా చెప్తున్నారు. మనం 80కి 100కి అడిగితే ఈజీగా ఇచ్చేస్తారు. సో ఇక్కడైతే నేను చూపించేది రిటర్న్ గిఫ్ట్స్ మనం ఇస్తుంటాం కదా, ఇంకా మనం ఇంట్లో శారీస్ అవి స్టోర్ చేసుకోవడానికి బ్యాగ్స్ నీట్గా ఉండాలి అని అంటే కొంచెం పట్టు చీరలు అలాంటివి అయితే ఇలా జిప్ లాక్ దాంట్లో పెట్టుకుంటుంటాం కదా మనము. సో అందులో సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే 6 చీరలు పట్టే ఒక బ్యాగ్, 2 శారీస్ది ఒకటి, లేదంటే 12 శారీస్ పెట్టడానికి చూడండి సైజెస్ మీకు చూపిస్తున్నారు ఇక్కడ డీటెయిల్డ్గా. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అనమాట. ఒకటి 45 రూపీస్, ఒకటి 30 రూపీస్ అలానే ఉన్నాయి. నిజంగా షాక్ అయ్యాను నేను, ఇంత తక్కువ ప్రైజెస్ అని. మనకి బయట ఒకటి 150 అలా అమ్ముతుంటారు, ఇక్కడ 30కి అలా తీసుకొచ్చి చూడండి ఎంత డిఫరెంట్ ఉంది కదా కాస్ట్ అనేది. సో నెక్స్ట్ ఇక్కడైతే బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ నిజంగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. నేను చెప్పాను కదా పద్మశ్రీ, ఆ గల్లీ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి షాప్స్ అన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. ఇవైతే లంచ్ బాక్సెస్కి మనం పిల్లలకి ఆఫీస్కి తీసుకెళ్తుంటాం, పిల్లలు లంచ్ బాక్స్ పెడుతుంటాం కదా, అలా పెట్టే బ్యాగ్స్ అయితే మీరు నమ్ముతారో లేదో తెలీదు, నాకైతే 30 రూపీస్ 25 రూపీస్ చెప్పాడు ఒక్కటి. ఇంకా ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి పసుపు కుంకుమతో ఆవులతో అది కూడా ఉంది, నేను చూపిస్తాను ముందు. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, ఇలాంటి మనకి చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం బయటికి వెళ్ళినప్పుడు పార్టీ వేర్కి తీసుకొని యూజ్ చేస్తుంటాం, అవి కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది, అది కూడా చూపిస్తా. సో చెప్పాను కదా ఇక్కడ చూడండి పసుపు కుంకుమ అన్నమాట. ఇవైతే ఆవుకొకటి ఉంది, ఇంకా ఇది చిన్న బుట్టిలాగా ఉంది చూడండి, కనిపిస్తుంది కదా మీకు. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ ఇవైతే మనకి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్నవి కొంతమంది యూస్ చేస్తుంటారు కదా, ఇది కూడా అదే అనమాట. చూడడానికి చూడండి అసలు ఎంత ప్రిట్టిగా ఉంది కదా, చిన్న చిన్నగా రౌండ్గా చాలా క్యూట్ అనిపించింది. ఇవైతే మనం పార్టీ వేర్కి యూస్ చేయడానికి బ్యాగ్స్ అనమాట. నేనైతే నాకు నచ్చిన కొంచెం కలెక్షన్ అయితే ఓపెన్ చేసి చూపించమని చెప్పాను, మిగతాదంతా నేను చూపించలేదు, కొన్ని తీసి చూపించాను అనమాట. వాటి ప్రైజెస్ అయితే 200, 250 ఈ రేంజ్లో ఉన్నాయి ఈ బ్యాగ్స్ అయితే ఇప్పుడు నేను చూపించేటివి. నిజంగా చాలా బాగుంది కలెక్షన్. అయితే ఇక్కడ ఏంటి అంటే తీసుకుంటే 6 పీసెస్ లేదంటే 12 పీసెస్ అలా తీసుకోవాలంట. కొన్ని అయితే సింగిల్గా ఇస్తారంట, మనం సెలెక్షన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందంట. సో ఇక్కడ కలెక్షన్ చూడండి ఎంత బాగుందో, నిజంగా భలే అనిపించింది, చాలా బాగుంది. ఇలాంటి వారికి మనం సపోర్ట్ చేయాలి, ఎందుకంటే తక్కువ ప్రైజెస్లో మనకి మంచి మంచి క్వాలిటీలో మంచివి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనం తీసుకొని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మనకి కూడా అఫోర్డబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీలో మంచి కలెక్షన్ మనం తీసుకున్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది కదా. సో అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా బేగం బజార్ వెళ్తే ఇక్కడైతే షాపింగ్ చేసేసేయండి, చాలా బాగుంది కలెక్షన్. అయితే ఇక్కడ ఓన్లీ చూస్తున్నారు కదా హ్యాండ్ బ్యాగ్స్, అవే కాకుండా బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి లేదంటే మేకప్ కిట్స్ మనం కొన్ని ఇలాంటి దాంట్లో పెట్టుకుంటాం కదా బ్యాగ్స్లో, ఇవి కూడా మనకి సైజెస్లో అవైలబుల్లో ఉన్నాయన్నమాట. చిన్నది పెద్దది ఏది కావాలంటే తీసుకోవచ్చు. ఇంకా పౌచెస్ ఉన్నాయి, చిన్నపిల్లలకి చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో బ్యాగ్స్. ఇంకా అవైతే చూడండి పైన బ్యాంగిల్స్ లాగా వచ్చాయి పట్టుకోవడానికి, బ్యాంగిల్స్ లాగా కాదు బ్యాంగిల్సే హ్యాంగింగ్స్ లాగా పెట్టారనమాట పట్టుకోవడానికి. డిఫరెంట్గా అనిపించింది నాకు ఇక్కడ కలెక్షన్, సో అందుకే డీటెయిల్గా చూపిస్తున్నా. ఇవి కూడా మనం కొంచెం ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే ఇందాక నేను చూపించిన అయితే 50-60 రూపీస్ ట్రాన్స్పరెంట్లో ఉన్నాయి కదా, అవైతే 50-60 రూపీస్లో
150, 100 అలా ఉన్నాయి. ఇవైతే 250, 300 ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇంకా హోల్సేల్లో తీసుకుంటే మనకి ఇంకా తక్కువ పడుతుంది. సింగిల్ ఐటెం కాబట్టి అంత కాస్ట్ అయితే చెప్పారు. ఇవైతే 25 రూపీస్, 30 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి లంచ్ బాక్సెస్. ఎవరైనా ఉమ్మడి ఫ్యామిలీస్ వాళ్ళు ఉన్నా కూడా హ్యాపీగా హోల్సేల్ రేట్కి తీసుకొని వెళ్ళొచ్చు. డజన్ వాళ్ళు చెప్పింది ఎంత 6, 12 అలానే చెప్పారు కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇంకా మళ్ళీ రాఖీ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయి అసలు. ఎక్కువ స్టాకే ఉంది, ఇంకా ఇప్పుడే స్టార్ట్ కదా. ఇక్కడైతే బ్రదర్ అని ఉంది, మీకు కనిపిస్తుందో లేదో క్లారిటీగా నేనైతే చెప్తున్నాను కదా. బ్రదర్ అని ఉంది, స్టోన్స్తో చాలా బాగా వచ్చింది. ఇంకా ముందు మీరు రాఖీ కలెక్షన్ చూస్తే లిటరల్లీ షాక్ అవుతారు. అరే ఇలా కూడా రాఖీస్ వచ్చాయా అనుకుంటారు. చూపిస్తాను అది కూడా. సో ఇవైతే రాఖీ కలెక్షన్ బేగం బజార్లో ఇలా ఉంది. వీటి ప్రైజెస్ వచ్చి మనకి 2 కలిపి 30 రూపీస్, అంటే ఈచ్ 115 అలా వస్తుందన్నమాట కాస్ట్. ఇంకా ఇప్పుడు చూసారా ఏం చూపిస్తున్నాను, ఇవన్నీ ఆడుకునే బొమ్మలు కాదండి, చేతికి కట్టుకునే రాఖీస్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇవేవి బొమ్మలు కాదు, ఇక్కడ ఉన్న ప్రతిది కూడా రాఖీ అన్నమాట. చూడండి ఎంత క్యూట్ అనిపించాయో, ఫ్లవర్ షేప్లో చాలా బాగున్నాయి కలెక్షన్. ఇంకా ఇక్కడైతే స్టిక్కర్స్ అది చూపిస్తున్నా చూడండి. ఇంకా హెయిర్ బ్యాండ్స్, ఇంకా క్లిప్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను చూపించేది అయితే రాధాకృష్ణులు, ఇంకా వినాయకుడు, వేరే వేరే దేవుళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట. విగ్రహాలు ఎంత బాగున్నాయో అండి నిజంగా. మీకు ఇక్కడ షైనింగ్ ఒకటే కనిపిస్తుంది వీడియోలో, కానీ రియల్గా చూస్తే ఆ స్టోన్స్ అతికించారనమాట ఫొటోస్కి. మనం ఇలా హ్యాండ్ పెడితే మన హ్యాండ్కి అవి తగులుతాయి, అలా బయటికి ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి రియల్గా. మస్తు కలెక్షన్ ఉంది అసలు, చాలా బాగుంది. చూడండి చిన్ని కృష్ణుడు ఎంత క్యూట్ ఉన్నాడు కదా. రాధాకృష్ణుల ఫోటో కూడా నాకైతే ఇంత బాగా నచ్చిందో అండి. ఇంకా బుద్ధుడు అవన్నీ చాలానే ఉన్నాయి, మీకు చూస్తున్నారు కదా. నిజంగా ఎంత ప్రిట్టిగా, ఎంత సూపర్గా ఉందో. ఇలాంటివి ఇంట్లో పెట్టుకుంటే మనకి ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా. అవన్నీ పక్కన పెడితే, పక్కన ఇక్కడ ఇప్పుడు చూపించే బుద్ధుడు చూడండి ఎంత బాగుందో అసలు. ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా ఇంట్లో పెట్టుకుంటే. సో ఇవైతే గల్లీస్ అనమాట బేగం బజార్లోనే. సో జస్ట్ లైక్ చూపిస్తున్నా మీకు ఎలా ఉంటుంది ఏంటి అని. ఇందులో అయితే మనకి వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్స్ అంట. సో నేను అందుకే లోపలికి అయితే వెళ్ళి చూపించలేదు. ఇక్కడ టెడ్డీ బియర్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా. సో ఇవైతే ఇంకా కలెక్షన్ చాలా ఉంది, కానీ హోల్సేల్ షాప్స్ కదా ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదు. కలెక్షన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. సో అదనమాట, ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్స్. బ్యాంగిల్స్, చైర్స్, మీకు ఏది కావాలో ఇంట్లోకి కావాల్సిన ప్రతిదీ ఇక్కడ అవైలబుల్లో ఉంటుందండి, డౌటే లేదు. ఇంకా మనకి బ్యాంగిల్స్, చైన్స్ అవి ఏవైనా ఒక మనిషికి అవసరం ఉన్న ప్రతిదీ కూడా బేగం బజార్లో ఉంటుంది. అవన్నీ హోల్సేల్లో మనం తీసుకొని షాప్స్లో అమ్ముకోవచ్చు హ్యాపీగా. సో ఇక్కడ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే థ్రెడ్తో చేశారు, చాలా బాగున్నాయి అసలు, మంచిగా అనిపించింది నాకు. అందుకోసానికి వీడియో కొంచెం డీటెయిల్గా తీయడానికి ట్రై చేసినా, కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే తీసానండి. డిజైన్స్ ఎవరికైనా నచ్చితే కొంచెం క్రాఫ్ట్ వర్క్ అలా చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇంట్లోనే చేసుకోవాలి అని. సో డిజైన్స్ ఒకటి చూపించినట్టు ఉంటుంది, వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, దాన్ని బట్టి చేసుకుంటారు కదా అని చెప్పి ఇవైతే క్లారిటీగా తీయడానికి ట్రై చేశాను. మ్యాక్సిమం చూపిస్తున్నా, కానీ కలెక్షన్ ఎంత బాగుంది తెలుసా. డజన్ రూపీస్ 100 అంట. ఎంత బాగున్నాయో డిజైన్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. డజన్ 100 రూపీస్. వాళ్ళు ఒక సెట్ ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, డెమో లాగా పెట్టారనమాట. ఇలా సెట్ మొత్తం వాళ్ళు సెట్ చేయండి అంటే కూడా సెట్ చేసి ఇస్తారంట వాళ్ళే. లేదు అనుకుంటే మనం సపరేట్గా తీసుకొని మనం కూడా సెట్ చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి ఇక్కడికి వస్తే నిజంగా వాళ్ళే సెట్ చేసి ఇస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు హ్యాపీగా. మంచి కలెక్షన్ ఉందండి బ్యాంగిల్స్ ఇక్కడ. ఇందులో అంత క్లారిటీ తెలియట్లేదు, రియల్గా అయితే చాలా బాగుంది కలెక్షన్, చాలా నచ్చింది నాకైతే. ఇంకా ఎన్ని కలర్స్ కావాలన్నా, ఏ కలర్ కావాలన్నా
వాళ్ళు ఇస్తారనమాట. ఇక్కడ చూసారు ఎంత బాగున్నాయి. అయితే ఇక్కడ కొన్ని ఏంటి అంటే అన్ని థ్రెడ్వి లేదండి, పైన ఒకటి క్లాత్ లాగా పెట్టి దానిపైన ఇవైతే స్టిక్ చేశారు. అవి కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి డిజైన్స్, చూస్తున్నారు కదా. ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా అన్ని సైజెస్ ఉన్నాయన్నమాట. 2 4 2 6 అవి కూడా ఇక్కడ చూసారా, గ్రీన్ పింక్ గోల్డ్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడైతే చైన్స్ అవి వడ్డాయినాలు అవి కూడా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఈ చైన్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉన్నాయి, కానీ చైన్స్ చాలా బాగున్నాయి. నేను ఇక్కడ మహేష్కి ఒకటి తీసుకుందామని అనుకున్నాను, కానీ నాకు కొంచెం రేటు ఎక్కువ అనిపించింది. సరేలే ముందు చూద్దాం ఇంకా అని చెప్పి. అంటే మీరు అనుకోవచ్చు అదేంటి యశ్ అబ్బాయి కదా, అబ్బాయికి ఎందుకు అని. ఇలాంటి చైన్స్ కాదు, వాళ్ళకి కుర్తా సెట్ మీన్కి కొంచెం ట్రెడిషనల్ వేర్లో వేస్తుంటారు కదా, సో పూసలు ఉండి పులిగోరు లాకెట్ లాగా వచ్చి అవి తీసుకుందాం అనుకున్నాను. కానీ నాకు ఈచ్ వన్ 600 300 అలా చెప్తున్నారు. సో సరే చూద్దాంలే అని చెప్పి వచ్చానమాట. సో ఇక్కడైతే నిజంగా చాలా నచ్చింది. లాకెట్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వీళ్ళు ఇక్కడ లైటింగ్ అది అరేంజ్ చేయలేదు, సో అందుకనే మీకు ఇలా కనిపిస్తుంది. కానీ రియల్గా అయితే చాలా బాగుందండి కలెక్షన్, నిజంగానే బేగం బజార్లో కూడా చాలా చాలా బాగుంది. ఇంక ఇక్కడైతే వడ్డాయనాలు చూపిస్తున్నాను చూడండి. ఓన్లీ వడ్డాయనాల కాడికి సపరేట్గా ఒక షాపే ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి. మనకి ట్రెడిషనల్ వేర్లో కావాలి అనుకుంటే ట్రెడిషనల్లో, పార్టీ వేర్కి కావాలంటే పార్టీ వేర్లో అన్నీ ఉన్నాయన్నమాట. సో కలెక్షన్ అయితే చాలానే ఉంది ఇక్కడ, చాలా అన్ని రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. దేవుళ్ళు నార్మల్గా ఫ్యాన్సీ వేర్లో అన్నీ ఉన్నాయి. మీకు ఇక్కడ కలెక్షన్ చూస్తే అర్థమవుతుంది కదా. సో డీటెయిల్గా చూపిస్తే వీడియో ఇంకా లెంతీ అవుతుంది కదా, సో అందుకైతే నేను పైన చూపిస్తున్నాను. మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది ఇలాంటి కలెక్షన్ ఉంది అని. మీకు కావాలి అనుకుంటే వచ్చి షాపింగ్ చేసేసుకోండి, ఓకేనా. సో చూడండి, ఇంకా చెప్పాను కదా, హోల్సేల్ వాళ్ళకైతే చాలా బెనిఫిటే ఉంటుంది. వీటిల్లో కూడా తక్కువ ప్రైస్కి మంచి క్వాంటిటీలో మంచి క్వాలిటీలో తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. మ్యాక్సిమం ఇక్కడ చూసే వాళ్ళందరూ కూడా హోల్సేల్లో తీసుకోవడానికి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి నేనైతే సైడ్ అయిపోయాను అనమాట. ఎందుకు సింగిల్గా మనం ఓన్లీ జస్ట్ చూపించడానికి వచ్చాను కదా, సో అందుకే పైన చూపిస్తున్నా నేను. సో ఇదన్నమాట, చెప్పాను కదా 1-2 షాప్స్ మాత్రమే నేను క్లోజ్గా ఓపెన్ చేసి మరీ చూపించాను. మిగతావైతే అన్నీ జస్ట్ పైన చూపించేశాను. అయినా కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో షాప్స్ నుంచి బయటకు వచ్చేస్తే అయితే ఇలా మనకి బయట కూడా ఇలా అమ్మేస్తున్నారు చూడండి. ఇవైతే జర్మన్ సిల్వర్ లాగా అనిపిస్తున్నాయి, కానీ కాదు, జస్ట్ ప్లాస్టిక్వి మాత్రమే, చూడ్డానికి అలా ఉన్నాయి అంతే. సో ఈ ప్లాస్టిక్ అయితే నాకు ఒకటి 50 రూపీస్ 70 రూపీస్ అలా చెప్తున్నారండి. దీనికంటే కూడా సిల్వర్లో లేదంటే జర్మన్ సిల్వర్లో అలా తీసుకోవడం బెటర్ అనిపించింది. సో ఇప్పుడు ఇవైతే అన్నీ కూడా హోల్సేల్ షాప్స్ అన్నమాట, సింగిల్గా కూడా ఇస్తున్నారు మనకి. అయితే ఇక్కడ నేను ఒక ఫ్రూట్ అయితే చూసానండి. వీటిని ఏం ఫ్రూట్స్ అంటారో నాకు తెలీదు, భలే అనిపించినాయి చూడగానే. మా ఫ్రెండ్ ఒకటి తినింది, చింతకాయలాగా పుల్లగా ఉన్నాయి అని చెప్పి చెప్తుంది. నాకైతే తినమని చెప్పాడు తను, నేనైతే తినలేదు, అది క్లీన్ చేయలేదు కదా ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. ఆ ఫ్రూట్ నేమ్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ అయితే మనకి షాపింగ్ ఒకటే కాదండి, షాప్ చేసి అలసిపోతాం కదా, తినడానికి ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ. కాకపోతే అన్నీ పానీపూరి, మిర్చి, సమోసా అలాంటివి అనమాట. సో ఇక్కడైతే మదీనా చార్మినార్ కూడా దగ్గరే అండి. ఎవరైనా బేగం బజార్ వస్తే ఫస్ట్ టైం వస్తే విజిట్ చేయండి, ఓకేనా. సో ఇవైతే షాప్స్ అన్నమాట. చెప్పాను కదా మనకి ఇక్కడికి వస్తే ప్రతిదీ అవైలబుల్లో ఉంటాయని. స్కెచెస్, పెన్స్ అవి కూడా అమ్ముతున్నారు. ఇంకా కలర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. ఇవైతే పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ఇందాక చూపించాను కదా అలాంటివి అనమాట. కానీ ఇవి కూడా ప్లాస్టికే. ఇవైతే ఒక్కో రేట్ ఉన్నాయి. ఒకటి 70, ఒకటి 80, ఒకటి 120, 150, 200, 250 అంతవరకు అయితే ఉన్నాయన్నమాట. మనం
తీసుకునే దాన్ని బట్టి కాస్ట్ సైజుని బట్టి ఉందన్నమాట. ఓకేనా. సో చూడండి, కానీ మంచిగా అనిపించాయి. మనం ఎప్పుడో ఒకసారి పూజ దగ్గర అంటే లైక్ వరలక్ష్మి వ్రతానికి, వినాయక చవితికి ఇలా స్పెషల్ డేస్లో మాత్రమే యూజ్ చేస్తుంటాం కాబట్టి యూజ్ చేయొచ్చు. కాకపోతే ప్లాస్టిక్ ఎందుకులే అని నాకు అనిపించింది. సో నేనైతే అందుకే తీసుకోలేదు. ఈవెన్ రిటర్న్ గిఫ్ట్స్ లాగా లేదంటే డెకార్ ఐటమ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని. బాగున్నాయి కదా. సో ఇదన్నమాట బేగం బజార్ స్టోరీ. సో ఇవన్నీ తిరిగేసరికి నా చిన్న బాబుతోటి నాకు మొస్సైపోయిందండి అసలు నిజంగా. చూడండి ఎంత క్యూట్ ఉందో. ఇదైతే నెమలితో వచ్చి చాలా చాలా క్యూట్ అనిపించింది. ప్లీజ్ అబ్బా ఒక లైక్ చేసి వీడియోని కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేనైతే అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఎందుకు అర్థం అవ్వట్లేదు. కలెక్షన్ బాగానే ఉంది కదా, ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నేను దాన్ని బట్టి నా మిస్టేక్ని సరి చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను కదా, మీరు ఏం చెప్పట్లేదు. ప్లీజ్ కొంచెం చూసిన వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అని. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఇక్కడైతే రాఖీ కలెక్షన్ చూడండి. నేను మీకోసం ఈ కలెక్షన్ అంతా చూపించడానికి అక్కడికి వెళ్ళి చిన్న బాబుతో వీడియో తీసి కొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాను కదా, ప్లీజ్ కొంచెం దాన్ని గుర్తించండి అబ్బా ప్లీజ్. ఓకేనా. సో ఇవన్నీ అయితే హోల్సేల్ షాప్స్ అనమాట. ఆ మూటలు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, అదనమాట. సో కానీ నిజంగా అండి హోల్సేల్లో చాలా తక్కువ ప్రైజే పడుతుంది నిజానికి. ఈ గ్లాస్ నేను చూపిస్తున్నాను కదా, ఈచ్ 150 రూపీస్ అంట. నాకు బెటరే అనిపించింది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న పీటలు అయితే డిఫరెంట్ సైజుని బట్టి కాస్ట్ ఉంది. నేను తీసుకున్నాను అందులో, అవి కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇక్కడైతే రాఖీస్ చూడండి. మళ్ళీ నా బాబుకి ఇవి ఇష్టం, మా యష్కి చాలా ఇష్టం ఇలాంటివి. సో వాడికి ఒకటి తీసుకుందామని చెప్పి వాచ్ టైప్లో ఉన్నాయన్నమాట ఇవి. సో నేనైతే వాడికి బెంటెన్ అన్న షిన్చాన్ అన్న చాలా చాలా ఇష్టం అనమాట. సో అందుకని నేను షిన్చాన్ది అయితే ఒకటి తీసుకున్నాను, సైడ్కి పెట్టాను, రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో అదైతే తీసుకున్నాను నేను. ఈ వాచెస్ అయితే కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఎంతో చెప్పారు. నేనైతే 30 రూపీస్కి తీసుకున్నాను ఒకటి. బెటర్ కదా ఇది. ఇలాంటివి మనం కేపీహెచ్పిలో అడిగితే 150, 250 చెప్తారు, అస్సలు తగ్గించరు. చెప్పడం 250, 300 చెప్తారు, మనం 150కి 180కి ఇస్తారనమాట. సో అదే బేగం బజార్కి వస్తే ఇక్కడ చూసారా కాస్ట్ అయితే చాలా బెటర్ అనిపించింది. నాకైతే 30 రూపీస్కే ఇచ్చాడు అది. మా యష్కి చాలా ఇష్టం. సో నేను షిన్చాన్ ఒకటైతే తీసుకున్నాను. ఇంకా వేరే ఏమైనా ఉన్నాయని చూసాను కానీ నాకు అదే బాగుంది అని అనిపించింది. కాకపోతే ఇవైతే మీ చిల్డ్రన్స్కి ఏదైనా ఇష్టం ఉన్నది ఉంటే తీసుకుంటారు కదా, సో అందుకైతే చూపిస్తున్నాను. ఇలాంటి వాచెస్ కూడా ఉన్నాయి, ఇంకా రాఖీస్ కూడా ఉన్నాయి. పక్కన కనిపించేటివన్నీ కూడా రాఖీస్ అన్నమాట. మీకు ఇందులో ఒక రాఖీ చూపిస్తానండి, ఎంత బాగుందంటే అసలు నిజంగా. అది మీరు చూశారు, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూశారు అని అంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తారు, నిజంగానే రాఖీ చాలా బాగుంది లావణ్య అని చెప్పి. అదేంటో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మిగతా కలెక్షన్ అయితే ఇలా ఉందండి. ఇక్కడ వీటికి ప్రైజెస్ అయితే ఇవి కూడా హోల్సేల్లో తీసుకెళ్ళొచ్చు, సింగిల్గా కూడా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ సింగిల్గా అయితే ఒకటి 50 రూపీస్, 40 రూపీస్ అలా చెప్తున్నారు. మనం ఇంకా బార్గెనింగ్ చేసి 30 రూపీస్కి అలా తీసుకోవచ్చు. కానీ రాఖీని బట్టి కాస్ట్ ఉంది. ఇది కూడా అన్నీ ఒకే కాస్ట్లో లేవు. సో ఇందులో నేను ఒకటి చూపిస్తాను అని చెప్పాను కదా, అదేంటంటే చెప్పేనా చెప్పేస్తా. కానీ మీరు కూడా లైక్ చేయండి అబ్బా ప్లీజ్ ప్లీజ్. చేస్తారులే నాకు తెలుసు, అందుకే లేట్ చేయకుండా నేను కూడా చెప్పేస్తాలే, ఓకేనా. సో ఏంటి అని అంటే అక్కడ అన్నయ్య అని ఒక రాఖీ ఉందన్నమాట. ఓస్ని ఇంతేనా అనుకుంటున్నారా? రాఖీ మీద అన్నయ్య ఉందంటే చాలా బాగుంటుంది కదా. నేను స్టార్టింగ్లో చూపించాను బ్రదర్ అని ఉంది, నాకు అదంతా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇక్కడ నేను చూపించేదైతే అన్నయ్య అని ఉంది. నాకు అది ఎంత చూడగానే ఎంత నచ్చిందంటే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది అసలు. నేనేమడిగాను చెప్పన షాప్ అతన్ని, తమ్ముడు అని కూడా లేవా అని అడిగితే నవ్వుతున్నారనమాట ఆంటీ అంకులు. అన్నయ్య అని ఉంటుంది కానీ తమ్ముడు ఉంటుందా అమ్మ అని అంటున్నారు. అరే అన్నయ్యకి తమ్ముళ్ళకి ఇద్దరికి కడతాం కదా, సో అన్నయ్య ఉంది తమ్ముడు కూడా ఉండాలి కదా లేవా అంటే వాళ్ళు ఒకటే నవ్వుతున్నారు అనమాట.
సో అన్నీ ఒకటే ఉంది, అక్కడ తమ్ముడైతే లేదు. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నీకు అంతలా నచ్చింది నువ్వు తీసుకున్నావు కదా అని అనుకుంటారా? నేను తీసుకోలేదండి. నేను జస్ట్ అవన్నీ కలెక్షన్ చూసేలోపే మా బాబు ఏడవడంతో టక్కున వెళ్ళిపోయినా. అసలు తీసుకుందామని షాపింగ్ చేసేంత కూడా లేకుండే నాకు. అంతా కొంచెం వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి వీడియో తీసుకోగానే వెళ్ళిపోయినా అనమాట. వెంటనే షాపింగ్ అయితే చేయలేదు. ఇంకా బాబుని తీసుకొని వచ్చేసిన అనమాట. అటు వాడిని ఇబ్బంది పెట్టకూడదు అలా అని చెప్పి నేను నెగ్లెక్ట్ చేయకూడదు కదా. సో రెండు అయితే మెయింటైన్ చేసుకుంటున్నా. దానికోసమైనా ప్లీజ్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంతేనండి ఈ బేగం బజార్ షాపింగ్ అయితే ఇంతే. సో అన్నీ మ్యాక్సిమం కవర్ చేశాను. ఇంకా ఈ బేగం బజార్లో ఏముంటాయి అదంటే మనకి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అన్నీ, స్టవ్ ఇంకా కిచెన్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అవైతే నేను చూపించలేదు, అవన్నీ రోడ్ సైడ్ ఉంటాయి కదా. సో బాబుని పెట్టుకొని నాకు వీడియో తీయడం అవ్వలేదన్నమాట, సారీ. కానీ మీకు వెళ్తుంటేనే కనిపిస్తాయి అవన్నీ. అవి స్పెసిఫిక్గా చూపించాల్సిన అవసరం లేదు, మెయిన్ రోడ్కే ఉంటాయి కాబట్టి మీరు షాప్ చేసుకుంటారు ఈజీగా. ఇవైతే కొంచెం లోపలికి ఉంటాయి కదా. ఈ కలెక్షన్ చూపిస్తే ఓకే ఇలాంటి కలెక్షన్ ఉంది చేద్దామని చెప్పి వస్తారని చెప్పి ఇవైతే వీడియో తీస్తాను, ఓకేనా. సో చూస్తున్నారు కదా అన్ని పెళ్ళికి కావాల్సిన ఐటమ్స్, రాఖీస్, హెయిర్ యాక్సెసరీస్ ప్రతివి ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఏమేమి అవైలబుల్లో ఉన్నాయి ఏంటి అనేది. సో ఇంకా డీటెయిల్గా చూపించాలి అంటే చాలానే ఉన్నాయండి లోపల. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు, వీడియో లెంతీ అవుతుంది కదా. సో ఇక్కడైతే బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి చూడండి. హోల్సేల్లో మనకి చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. ఇక్కడైతే ఈ లక్ష్మీ అమ్మవారిది ఎంత బాగా నచ్చిందో నాకు వడ్డానము. ఇంకా అష్టలక్ష్ములు అవి అలా కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా కలెక్షన్ చాలా బాగుందండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది. సో ఇవైతే సింగిల్గా కూడా మనం తీసుకోవచ్చు అనమాట, హోల్సేల్ అలా ఏమి ఉండదు, సింగిల్గా తీసుకోవచ్చు. తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు. సో బ్యాంగిల్స్ కూడా ఇక్కడ ఒక డెమో లాగా పెట్టారనమాట. ఇక్కడ రాఖీస్ అయితే ఇంకా చూడండి పెళ్లి కూతుర్లకి కావాల్సిన హల్దీకి యూజ్ చేసే సెట్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. ఇంకా చెప్పాలంటే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మ్యాటిల్ అనమాట. మనం చెవులకి చెంపస్వరాలు కాకుండా మ్యాటిల్ పెట్టుకుంటాం కదా, హెయిర్కి తగిలిచ్చేటివి, చెవు చుట్టూ కాకుండా. వాటి కోసం నేను వెతుకుతున్నాను కానీ నాకు ఇక్కడ కనిపించాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. హోల్సేల్లో అయితే తక్కువ వచ్చేదేమో అనిపించింది. ఒకే షాప్లో కనిపించాయి అవి, ఇంకా లోపలికి వెళ్తే ఉండేవేమో తెలీదు. నేనైతే ఒక షాప్లో చూసాను కానీ అంటే లైట్ కొంచెం నార్మల్గానే ఉన్నాయి, కాస్ట్ ఎక్కువ చెప్పారనిపించింది. సో అందుకే నేను తీసుకోలేదు. ఇక్కడ రాఖీస్ చూపిస్తున్నా చూడండి, చాలా బాగున్నాయి అసలు. రాఖీస్ కూడా ఫ్యాన్సీ స్టైల్లో వచ్చేసాయండి. నేనేంటో నాకేం తెలియదు అన్నట్టు చెప్తున్నా, నేనే ఫ్యాన్సీ స్టైల్లో రాఖీస్ చేశాను. ఇంట్లో రాఖీ ఎలా చేయాలి అని చెప్పి చూస్తే ఉంటారు ఆల్రెడీ, నేను వీడియో పోస్ట్ చేశాను కదా నేను చేసిన రాఖీస్. అందులో ఏది ఫ్యాన్సీగా అనిపించిందో కామెంట్ చేయండి ఆ వీడియోలో, ఓకేనా. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూసేసేయండి. ఈజీగా ఇంట్లోనే రాఖీ అయితే చేసుకోవచ్చు. నేను ఇంకా 75 రూపీస్ మెటీరియల్తోనే చేశాను 9 రాఖీలు కూడా. ఇంకా ఇక్కడైతే చూపిస్తా చూడండి, చెప్పాను కదా పులిగోరు అవి మా యష్కి తీసుకుందామంటే ఇదైతే నాకు 600 చెప్పారండి కాస్ట్. ఇంకా దానికంటే కొంచెం చిన్నగా ఉంది, అదైతే 300 అలా చెప్పారు కాస్ట్ అయితే. సో ఇంకా చిన్నదైతే అంటే లాకెట్ లేకుండా ఉట్టి సింగిల్గా చైన్ ఉంటుంది కదా, సో దానికైతే నాకు 250 కాస్ట్ అది చెప్పారనమాట. లాకెట్ లేకుండా ఉంటే అంతే డిఫరెంట్ ఉంది, 50 రూపీస్. ఇంకా ఇక్కడ వేరే కలెక్షన్ కూడా ఉంది చూడండి, పాపెట గొలుసులు, చెంపస్వరాలు, అన్ని జడ బిళ్ళలు అన్నీ ఉన్నాయన్నమాట. నాకైతే ఆ మ్యాటిల్ నచ్చాయి కానీ కాస్ట్ ఎక్కువ అనిపించి తీసుకోలేదు. నెక్స్ట్ టైం మీకు ఈ కలెక్షన్ నచ్చి కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అని. నచ్చితే కనుక నేను మీ కామెంట్స్ని చూసి మళ్ళీ బేగం బజార్లో డీటెయిల్డ్గా లోపలికి ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, అవి కూడా చూపించడానికి ట్రై చేస్తా, ఓకేనా. సో మీకు ఇంకా ఏ కలెక్షన్ చూపించాలో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే చూడండి హెయిర్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయన్నమాట మనకి.
ఆర్టిఫిషియల్ జడల కానుంచి ప్రతిదీ కొప్పులు, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. చూస్తున్నారు కదా. ఇంకా ఈవినింగ్ అయిందంటే ఇక్కడ రష్ మామూలుగా ఉండదండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మార్నింగ్ టైం వెళ్ళండి. మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ కాదు, 11కి అలా వెళ్ళండి. సో ఇక్కడైతే థ్రెడ్ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, నార్మల్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ హోల్సేల్ షాప్స్, మనం సింగిల్గా కూడా తీసుకోవచ్చు. ఈ కలెక్షన్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నానండి. ప్రతిదీ చూపించాలని అనుకుంటున్నా. ఇంకా డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేసేసేయండి, ఓకేనా. సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్ అన్నీ చెక్ చేయండి మన ఛానల్లో. మీకు యూస్ఫుల్ అయ్యి నచ్చాయి, బాగుంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంది ఇంకా గృహప్రవేశాంది వీడియోస్ అయితే రాబోతున్నాయి. వెయిట్ చేయండి ఆ వీడియోస్ కోసం. అయ్యో వెయిట్ చేయండి అంటే అక్కడే ఆగిపోయారు, అలా కాదు, వీడియోస్ పోస్ట్ చేశాక చూసేసేయండి, ఓకేనా. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా, గంట సింబల్ని క్లిక్ చేస్తేనే కదా నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి, మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఓకేనా. సో థ్యాంక్స్ అండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.